భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. కొత్తగూడెంలోని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 2 మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభించనున్నారు. సభా స్థలాన్ని, యూనివర్సిటీ ప్రాంగణాన్ని పరిశీలించి అధికారులకు సూచనలు అందించారు. ఇక 390 ఎకరాల్లో నిర్మించబడిన యూనివర్సిటీ ద్వారా భూగర్భ ప్రకృతి పరిశోధనల ఆధారంగా జాతీయ స్థాయి కోర్సులు ప్రవేశపెట్టారు. ఇక ఈ యూనివర్సిటీ జాతీయ స్థాయిలో పరిశోధనలకు మార్గం ఏర్పరుస్తుందని మంత్రి తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, శాసనసభ్యులు జారే ఆదినారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. 2వ తారీఖు 2 గంటలకి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి ప్రారంభోత్సవం. భారతదేశంలోనే మొట్టమొదటి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ. ఇది ఎక్కడా కూడా యూనిక్గా లేదు. ఎక్కడన్నా కొన్ని చోట్ల కొన్ని సబ్జెక్టులు ఉన్నాయి, కానీ గతంలో ఇక్కడ కొత్తగూడెం మైన్స్ కాలేజీలో మైన్స్ థియాలజీ ఉండేది. అట్లాగే ఇంకో చోట ఇంకొకటి అట్లా దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఈ సబ్జెక్టులకు సంబంధించి జియో ఫిజిక్స్ కానీ జియో కెమిస్ట్రీ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజాప్రతినిధుల యొక్క విజ్ఞప్తి మేరకి ఈ ఉమ్మడి జిల్లాలో యూనివర్సిటీ లేదు అనేటటువంటి కొరతను తీర్చడం కోసం గతంలో ఉన్నటువంటి అన్ని ఉమ్మడి జిల్లాల్లో యూనివర్సిటీలు ఉన్నాయి, ఒక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లేదు. అందుకని మా యొక్క ప్రతిపాదనని గౌరవ ముఖ్యమంత్రి గారు 6 నెలలు ఆయన కూడా స్టడీ చేయించి, ఇక్కడ లేని ఖనిజం అంటూ లేదు మన భూమిలో. అటువంటి ఈ జిల్లాకి ఆయా సబ్జెక్టుకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాన్ని ఇవ్వటమే న్యాయం, ధర్మం అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆయన యొక్క టీం కూడా క్షుణ్ణంగా పరిశీలించి గత శాసనసభలో మా శాసనసభ్యులందరూ కూడా దీన్ని డిమాండ్ చేయటం, ఆయన విజ్ఞప్తి చేయటం, ఆయన గారు శాసనసభ